ఏప్రిల్ 5, 6, 7 తేదీల్లో గుంటూరులో మహిళా ఉద్యోగులు శ్రామికుల రాష్ట్ర సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 50% పైగా మహిళలు పనిచేస్తున్నారని ఈ సందర్భంగా లక్ష్మణరావు తెలిపారు. అయితే పని భద్రత లేకపోవడం, కనీస వేతనాలు అందటం లేదని అన్నారు. 4 లేబర్ కోడ్ల అమల్లోకి వస్తే సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ప్రతినిధులు జి రమణ, అనురాధ తదితరులు పాల్గొన్నారు. శ్రామిక మహిళా ఉద్యోగుల 10వ రాష్ట్ర సదస్సు ఏప్రిల్ 5, 6, 7 తేదీల్లో గుంటూరు నగరంలో జరగబోతూ ఉంది. ఈరోజు భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మొత్తం జనాభాలో 50% మహిళలే ఉన్నారు. అనేక రంగాలలో, వివిధ శాఖలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా 50% పైగా మహిళలు మనకు కనపడుతున్నారు. ముఖ్యంగా ఆశాలు కానీ, అంగన్వాడీలు కానీ, అనేక నర్సింగ్ సిబ్బంది కానీ, ఇలాంటి అన్ని రంగాల్లో కూడా మహిళలే ఉన్నారు. మున్సిపల్ వర్కర్సు, పంచాయతీరాజ్ వర్కర్సు, సచివాలయ ఉద్యోగులు, టీచర్లు, ఇలాంటి వాటిల్లో దాదాపు 50% మహిళలు ఉండటం మనందరికీ తెలిసిన విషయం. కానీ పని పరిస్థితులు మహిళలకి అనుకూలంగా లేవు. ముఖ్యంగా అనేక వాటిలో కనీస వేతనాలు లేకపోవటం మనం చూస్తున్నాం. ఉదాహరణకి రాష్ట్ర వ్యాప్తంగా 1,05,000 మంది మహిళలు అంగన్వాడీలుగా పనిచేస్తున్నారు. వాళ్ళకి వేతనం కేవలం 11,500, ఆయాలకి 7,000 మాత్రమే ఇస్తూ ఉన్నారు. 11,500 వేతనంతో ఒక కుటుంబం ఎలా గడుస్తుందనేది మన ప్రశ్న. కనీస వేతనాలు అనేక మందికి లేవు. ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలకు కనీస వేతనాలు లేవు. అలాగే పని భద్రత, అంటే చేస్తున్న పనికి కూడా భద్రత లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా త్వరలోనే భారత ప్రభుత్వం చేసిన 4 లేబర్ కోడ్స్ అమల్లోకి రాబోతూ ఉన్నాయి. ఈ లేబర్ కోడ్స్ కనుక అమల్లోకి వచ్చినట్లయితే మొత్తం పని ప్రదేశాల్లో కానీ మహిళా కార్మికులు కానీ, పురుష కార్మికులు కానీ పూర్తిగా యాజమాన్యాల మీద ఆధారపడేటటువంటి పరిస్థితి వస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. రమణ, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు నేడు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలపై లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నాయి. ఈ లైంగిక వేధింపులను అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయి. అందుకని రేపు రాష్ట్ర సదస్సు సందర్భంగా లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, అదేవిధంగా పని ప్రదేశాలలో మహిళలకి రక్షణ కల్పించే విధంగా నిరోధక కమిటీలను వేయాలని, చట్టాలని రూపొందించాలని, అదేవిధంగా నిరోధక కమిటీలను వేయాలని, అదేవిధంగా మహిళలు పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురైన సందర్భంలో బయటకు చెప్పుకోలేని పరిస్థితి ఉంటా ఉంది. ఇలాంటివి కూడా మహిళలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా మహిళలకి నెలసరి సెలవులు కూడా ఇవ్వాలనేది కూడా మనం కోరుతూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఇవాళ మహిళల్ని రాత్రిపూట కూడా పనిచేయించాలనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. పగలపూటే రక్షణ లేని పరిస్థితుల్లో మహిళలు రాత్రిపూట పనిచేయడం అనేది చాలా కష్టతరమైన విషయం. అందుకనే ఈరోజు రాష్ట్ర సదస్సు సందర్భంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వాళ్ళ మహిళలు, పురుషులు పనిచేస్తున్న కొన్ని చోట్ల కూడా మహిళలకి సమాన వేతనం ఇవ్వటం లేదు. అందుకని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అదేవిధంగా లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, అదేవిధంగా మహిళలు ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళకి చట్టపరమైన హక్కులు కల్పించాలనేది కూడా ఈ రాష్ట్ర సదస్సులో చర్చించబోతూ ఉన్నారు. ప్రభుత్వం స్కీమ్ వర్కర్ని చాలా చిన్నచూపు చూస్తూ ఉంది. స్కీమ్ వర్కర్ల పనిభారం విపరీతంగా పెంచింది. అందుకని స్కీమ్ వర్కర్లను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, దాంట్లో భాగంగా మహిళలకు ఏదైతే సెలవులు ఉన్నాయి, ప్రసూతి సెలవులు కానీ. శ్రామిక మహిళా జిల్లా కో-కన్వీనర్ని. ఈరోజు శ్రామిక మహిళా 10వ రాష్ట్ర సదస్సు మన గుంటూరు నగరంలో 2/7 బ్రాడీపేట గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో జరుగుతూ ఉంది. దీని సందర్భంగా 6వ తారీఖున ఆరోగ్యము, మహిళలు ఆరోగ్యం అనే అంశంపై సదస్సు జరుగుతూ ఉంది. ఈ సదస్సులో ముఖ్యంగా రాజు నాయుడు గారు ఈరోజు ఏదైతే మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉన్నారో క్యాన్సర్ని
క్యాన్సర్ని తగ్గించడం కోసం, క్యాన్సర్ మీద మహిళలకు అవగాహన కల్పించడం కోసం, దాంతోపాటు మహిళలు పని ప్రదేశాల్లో కానీ కనీస వస్తువులు లేక కూడా అనారోగ్య పాలవుతూ ఉన్నారు. కాబట్టి మహిళలు ఆరోగ్యం అనే అంశం మీద ఈ సెమినార్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సెమినార్లో రాజునాయుడు గారు క్యాన్సర్ మీద, అదేవిధంగా నాగహర్త గారు కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ నాగహర్త గారు, విజయ గారు లలిత హాస్పిటల్ డాక్టర్, వీరు ముగ్గురు కూడా మహిళలకి సంబంధించిన ఆరోగ్య అంశాలపై కూడా పలు సూచనలు చేయబోతా ఉన్నారు. కావున మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని